కాకపోతే ఇంత నాకు దేవుడు ఇంత మార్పు తీసుకొచ్చిన సాక్ష్యాన్ని చెప్పకుండా ఉండకూడదని చెప్పి పదే పదే తలంపుతో చెప్పడానికి సిద్ధపడ్డాను. అయితే ఈ సాక్ష్యం వచ్చి మన భూషణం పాస్టర్ గారికి, మా ఇంటికాడ మా సంఘంలో ఉన్న పాస్టర్ గారికి మాత్రమే తెలిసింది. అయితే ఇంతకుముందు నేను చాలా కఠినంగా ఉండేవాడిని. కఠినం అంటే మామూలు కఠినం కాదు, బాగా కఠినంగా ఉండేవాడిని. ఎలా ఉండేవాడిని అంటే, మాకు పవిత్ర తెలుసు కదా మీకు. మాకు పెళ్ళైన కొత్తలో పవిత్ర ఒకరోజు కూరగాయలు కానీ రోడ్డు మీదకి వెళ్తే ఒక అతను రౌడీ షీటర్ పప్పు యాదవ్ అని అక్కడ ఒక అతను అమ్మాయిని ఏడిపించాడు. ఏడిపించిన దానికి నన్ను వాడు అక్కడ ఏడిపించాడు బావా అని ఫోన్ చేసింది. నేరుగా ఇంట్లో నుంచి కత్తి తీసుకెళ్ళి కొట్టేశాడు. మా నాన్నగారు అక్కడ దగ్గరలో ఉండి ఒక 10 రోజులు దూరంలో ఉన్నాడు. పెద్దవాడు ఏంటో సీరియస్గా వెళ్తుంటే ఏం లేదు ఉండు మాట్లాడతాను అని చెప్పి అనే లోపల పొడిచాను. రెండోసారికి వచ్చి ఆయన పట్టుకున్నాడు, గట్టిగా కత్తి పట్టుకున్నాడు. వదిలేరా అనేసి. లేకపోతే ఆ రోజు ఆయన్ని నేనంతా మూర్ఖంగా ఉండేవాడిని, చాలా మూర్ఖంగా ఉండేవాడిని. మా నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి నన్ను అలా తయారు చేయడం కూడా నాకు మళ్ళా అర్థమైంది. మా నాన్నగారే చిన్నప్పటి నుంచి కూడా ఏది చేసినా ప్రతి ఒక్కదానికి నా కొడుకు రైట్ కానీరా అని చెప్పేసి మాకంటూ అన్నీ సంపాదించి పెట్టాడు. మాకు చిన్నప్పటి నుంచి ఏ లోటు ఉండేది కాదు, మాకు తెలిసేది కూడా కాదు. అలాగే ఇంకా కుర్రలతో అల్లరి చిల్లరగా పెళ్ళి అయిపోయినా కూడా తిరుగుతూ అటు ఇటుగా తిరుగుతూ ఉండేవాడిని. తిరుగుతూ ఉండిన తర్వాత కొద్ది రోజులకి మా నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇంట్లో బాగా విపరీతమైన కష్టాలు వచ్చేసినాయి. కష్టాలు వచ్చేపాటికి తమ్ముళ్ళు చదువుకుంటుంటే మా షాప్ ఉంది. అప్పట్లో మా నాన్నగారు వర్క్ షాప్ మెయింటైన్ చేశారు. ఆ షాప్లో ఇంకా లేదు, ఇంకా మనం ఇలాంటి పనులు చేయకూడదు, వాళ్ళతో తిరగకూడదు అని చెప్పి అంటే ఇలా నేను పాస్టర్ గారికి చెప్పాను. నేను చెప్పలేండి, నాకే కొద్దిగా మళ్ళీ మా వాళ్ళు ఏమని అనుకుంటారంటే, నాకు దేవుడు కూడా ఒక పక్క మేలు చేశాడు కదా, అది నేను చెప్పుకుంటే నా ద్వారా ఇలా ఇంత మేలు చేస్తాడా దేవుడిని నమ్ముకుంటే అనేసి అందరికీ తెలుస్తుందని చెప్పడమే. అయితే తర్వాత ఏమైందంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంట్లో విపరీతమైన కష్టాలు వచ్చేసినాయి. ఇంకా మా అమ్మ అప్పుడు మా నాన్న అంతా గుడికి వెళ్ళేవారు ఎక్కువ. ఇట్లా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయంటే మీ ఇంటికి చేతపడి చేశారు, ఆ పూజలు చేయాలి ఈ పూజలు చేయాలని అప్పట్లో ₹1,00,000 దాకా తినేశారు. ₹1,00,000 దాకా ఖర్చు పెట్టి ఇచ్చేశారు. ఖర్చు పెట్టి ఇచ్చిన తర్వాత ఎక్కడ ఏమి తగ్గల, అలాగే ఉన్నాయి బాధలు. అక్కడ తిరుపతిలో ఇల్లులు వాకిళ్ళు అన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఒకళ్ళు ఆ ఇంట్లో మా మామయ్య చనిపోయాడు, అదే ఇంట్లో మళ్ళీ మా నాన్నగారు చనిపోయారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు చనిపోయేసరికి ఇలాగా పూజలు ఇవ్వనేసి ₹1,00,000 దాకా ఖర్చు పెట్టి ఇచ్చేసారు. ఆ పూజ చేయాలి 10,000 అవుతుంది, ఈ పూజ చేయాలి 10,000 అవుతుంది అనేసి. ఇలాగా జరుగుతూ ఉండగా ఏమైందంటే ఒకరోజు మా చిన్నప్పుడు ఫ్రెండ్ అవినాష్ అనేసి అతను చర్చికి వెళ్ళేవాడు. చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్దాం రారా అని పిలుస్తూ ఉంటాడు. నేను రానని చెప్పంటే, లేదు ఒకసారి నువ్వు రావాలి బలవంతంగా లాక్కెళ్ళాడు చర్చికి లాక్కెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఏమన్నారంటే, నువ్వు అన్ని గుళ్ళు తిరిగావు కదా, ఇప్పుడు ఒకసారి నమ్ము, దేవుని మనస్ఫూర్తిగా నమ్ము, ఏం కాదు, నేను ప్రేయర్ ఆగిస్తాను, మీరు ఎక్కడ ఉంటారని చెప్పి. నేను వెళ్ళింది చర్చికి విజయవాడ, పాస్టర్ గారి దగ్గర ఇంటికి. మేము తిరుపతిలో ఉంటామండి అని చెప్పి. సరే ఈ ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి మీ ఇంట్లో చల్లు, దేవుని ప్రార్థన చేసుకుంటా ఉండు, నీకు సమస్యలు ఏముండవు, అన్ని సమస్యలు తీరిపోతాయి అని చెప్పన్నారు. సరే ఇన్ని గుళ్ళు తిరిగాము, వాళ్ళు చేయింది నేనేం చేస్తాను అపనమ్మకంగానే ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి ఇంట్లో చల్లిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, సరే దగ్గరలో మంచి సంఘం చూసుకుని సంఘానికి వెళ్ళి వారం ఆయనే చెప్పారు. మళ్ళీ ఇంకో మాట చెప్పారు, ఏమన్నారంటే, సంఘంలో దొంగలు ఉన్నారు, నిజంగా పరిచయాలు చేసేవాళ్ళు ఉన్నారు, మంచి సంఘాన్ని చూసుకొని ఆ సంఘానికి వెళ్ళు బ్రదర్ అని చెప్పన్నారు. సరే అని చెప్పేసి అక్కడ సంఘం ఒకటి బేజరత్నం పాస్టర్ గారు అని చెప్పేసి ఆ సంఘానికి వెళ్ళాను మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా. ఆ సంఘంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే, పాస్టర్ గారు ఆ షాప్ కాకుండా రెండో షాప్ మెయిన్ రోడ్లో రెండో షాపు ఆయన దగ్గర ఉండి, పాస్టర్ గారు ఇలా షాపు డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి అనేసరికి, సరే నేను వచ్చి ప్రార్థన చేసి ఓపెన్ చేపిస్తానని చెప్పేసి షాప్ ఓపెన్ చేయించాడు. ఓపెన్ చేయించిన తర్వాత అది చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అంటే, అప్పుడు నా దగ్గర పనిచేసేదానికి ఒక 4 ఉండేవాళ్ళు షాప్లో, బయట పనిచేసేదానికి ఒక 10 మంది ఉండేవాళ్ళు టెంపరవరీగా వర్కర్స్. బాగా విపరీతంగా డబ్బు వచ్చేసరికి చర్చికి వెళ్ళడం మానేశాను. ఇంకా ఆ పనులని ఈ పనులని కుర్రోళ్ళతో తిరగడము,
అలా జరుగుతూ వచ్చేపాటికి ఇంకా నేను పాస్టర్ గారు ఫోన్ చేసి ప్రసాద్ చర్చిలో ఒక డోర్ ఒకటి చేయాలి అని చెప్పంటే కూడా ఇంకా ఆయన మాట కూడా లెక్క చేయకుండా ఉండేసరికి విపరీతమైన డబ్బులు వచ్చేసింది. విపరీతమైన ఫ్రెండ్ సర్కిల్ అని, వాళ్ళని వీళ్ళని, పోలీసు వాళ్ళని, జర్నలిస్టులని, రాజకీయ నాయకులు వీళ్ళందరూ పరిచయాలు ఎక్కువైపోయి బాగా డబ్బులు ఎక్కువ వచ్చేసినాయి. బాగా తిరగడమే పని, ఇంకా కుర్రలతో తిరగడం, ఆ పంచాయతీలు ఈ పంచాయతీలు అవి చేసుకోవడం, డబ్బులు తీసుకోవడం, దాచుకోవడం, తాగడం, తిరగడం, ఇదే పని. ఇలా చేసుకుంటా ఉన్న టైంలో పాస్టర్ గారు ఫోన్ చేసి ఇలా అన్నారు, గేట్ ఒకటి చేయాలి ప్రసాద్ అని చెప్పేసి. ఆయన ఆశీర్వాదం వల్లే ఇంత డెవలప్మెంట్ వచ్చిందని గుర్తించలా. తర్వాత వండుకుని పాస్టర్ మా అమ్మగారు తర్వాత శుక్రవారం ఆదివారంలో చర్చికి వెళ్తే ఏమో ప్రసాద్ రాలేదని 2-3 సార్లు అడిగి, ప్రసాద్ చాలా తప్పుదారులు పడుతున్నాడు, ఇబ్బంది పడతాడని చెప్పాను. ఆ మాట పాస్టర్ గారు ఎలా అన్నారండి, ఆయన అన్నాడు ఏంటని చెప్పేసి నేను ఆయన మీద కూడా సీరియస్ అయిపోయా. అంటే అహంకారం ఎలా పెరిగిపోయిందంటే, ఎదురొస్తున్న ట్రైన్ నేను గుద్దితే ట్రైనే పడిపోతుంది కానీ నేను పడను అన్నంత తలపొగరు వచ్చేసింది. ఇలాంటి టైంలో అలాగా బాగా డబ్బులని ఇవని బాగా తిరుగుతూ జాలీగా ఉన్న టైంలో ఏమైందంటే, ఉన్నట్టుండి అది నా తప్పుల వల్లే ఉన్నట్టుండి లాక్డౌన్ రావడము, వ్యాపారం డౌన్ అయిపోవడము. అప్పటికి కూడా అహంకారం తగ్గకుండా అహంకారంగానే ఉన్నా, నాదే పై చేయగా ఉంటుంది అనేసి. అలాగా అంత కోపిష్టిగా ఉండి పంచాయతీలో చిన్న సెటిల్మెంట్లని, ల్యాండ్ సెటిల్మెంట్లని అవన్నీ ఇవన్నీ చేసుకుంటా ఉంటే ఏమైనా డబ్బులు వచ్చాయి. అలాంటి టైంలో ఏమైందంటే ఇంకా వీళ్ళని కొట్టడం, ఇంకా అలాంటి గొడవలు అంటే అలాగే ఉంటాయి. ఆన్లైన్లో కొట్టడం అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక రోజు ఏమైందంటే, పవిత్ర అప్పుడు ఇక్కడే ఉంది. పవిత్ర ఫోన్ చేసి నన్ను ఇక్కడ కోయేటోళ్ళు కొట్టారు అది ఇదని. కోయేటోళ్ళు కొట్టడం ఏంది, ముందు వాడిని ఏజెంట్ గారు వాడిని తీసుకొస్తాను వాడిని కట్టేస్తాను ఇక్కడ అని చెప్పేసి వాడి ఏమండిందంటే, ఇంకో మాట, నువ్వు చేసిన పనుల వల్లే నువ్వు అక్కడ వాళ్ళని వెళ్ళి నువ్వు చేసిన పాపాలే నాకు తగిలినాయి, నీ వల్లే ఇక్కడ నేను ఇంత బాధపడుతున్నాను అని చెప్పి అంటా ఉండింది. ఆ రోజు మనసేం బాగలేదు. బుధవారం రోజు ఆ రోజు మనసేం బాగా నైట్ 12:30-1 గంట అవుతుంది. బాగా వర్షం పడతా అంటే ఫోన్ చేసి పాస్టర్ గారు, మన భూషణ్ పాస్టర్ గారు లైవ్ పెట్టారు ప్రార్థన. ఫోన్ చేసి లైవ్ కలుపుతాను, నాకేం లైవ్ కలపొద్దని చెప్పాను. అయిన తర్వాత వర్షంలో బయట నిలబడుకుంటుంటే బాగా వర్షంలో చీమలు కనబడి ఎందుకునో ఆ చీమలు ఒక 4 చీమలు అలా వెళ్తున్నాయి గట్టుపైన. ఏంట్రా ఇంత వర్షము ఇంత గాల్లో చీమలు వెళ్తున్నాయి అని ఆలోచించకముందే ముందు తొక్కేద్దామని ఇలా అన్న కాదు అనే లోపల అసలు ఏంటి ఈ చీమలు ఈ టైంలో వర్షానికి మామూలుగా బయట ఉండవు కదా, ఎందుకు ఇలా బయటకు వెళ్తున్నాయని చెప్పేసి చూసేపాటికి ఆ చీమలు, ఒక చీమ అక్కడ వర్షంలో బాగా సగం చనిపోయినట్టుగా నలిగిపోయింది. ఈ 4 చీమలు వెళ్ళి ఆ చీమలు లాక్కొస్తున్నాయి. అప్పుడు అనగానే నాకు అసలు ఏం అర్థం కాలే, ఏంట్రా ఇది చీమలకే ఇంత జ్ఞానం, పక్కన దానికి సహాయం చేసి శక్తి ఇచ్చాడు దేవుడు, మనం చూస్తే ఏంద్రా ఇలా మనిషిగా ఉండి పక్కన వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాము, ఇలా ఉండకూడదు అని చెప్పేసి అప్పుడు పాస్టర్ గారు లైవ్ వాక్యం చెప్తాను లైవ్లోకి వచ్చాను. లైవ్లోకి రాగానే అప్పుడు పాస్టర్ గారు వాక్యం కూడా ఇదే వచ్చింది. నాకైతే ఒకేసారి మనసు చెల్లించిపోయింది. అరే ఇన్ని రోజులు మనం ఏం చేసాంరా, కనీసం పక్కన వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాము, వాళ్ళని కొట్టి వీళ్ళని తిట్టి మనం డబ్బులు సంపాదించుకున్నాము, వాళ్ళ స్థలాలు వీళ్ళ స్థలాల మీద గొడవలకు వెళ్ళి ఇది చాలా తప్పు, ఇలా చేయకూడదు, దేవుడిని నమ్ముకుందాం అని చెప్పేసి మన పాస్టర్ గారు చెప్పింది కూడా కరెక్టే. ఆయన ఏం చెప్తున్నాడు, పాస్టర్ గారు నువ్వేం చర్చికి వచ్చి నాకేమీ లక్షలేమి ఇవ్వద్దు, నువ్వు వచ్చి వాక్యం విను, వాక్యం ద్వారా బతుకు అని చెప్తున్నాడు ఆయన. బయట కుర్రలు ఏం చెప్తున్నారా, బార్కి వెళ్దారా, ఇద్దారా బయట పిలుస్తుంది, ఇది బాగుందని చెప్పేసి దేన్ని ఇది అనుకున్నాం. కానీ పాస్టర్ గారు చెప్పిందే 100% కరెక్ట్ కదా అని చెప్పేసి తర్వాత నాకు ఎందుకో తలంపు వచ్చింది, అలాగే అనిపించింది. లేదు నేను చాలా తప్పు చేశాను, ఒక చీమకి అంత గుణం ఉన్నప్పుడు మనం అసలు మనుషులుగా ఉండి ఎంత బాధ పెడుతున్నాం మనుషుల్ని, అలా చేయకూడదు అని చెప్పేసి నేను అప్పటి నుంచి మన భూషణం పాస్టర్ గారు వాక్యం, మా పాస్టర్ గారు వాక్యం చెప్పేవాళ్ళు కానీ బాగా, ఎందుకంటే అర్థమయ్యేది కాదు, పెద్ద ఆయన సరిగా ఆ వాక్యం అర్థమయ్యేది కాదు. దానివల్ల కూడా నేను సరిగా కాన్సెప్ట్ పెట్టేవాడిని కదా దాని మీద, వాక్యం పైన. మన భూషణ్ గారు పాస్టర్ గారు ఆ వాక్యము, అక్కడ జరిగిన సిచ్యువేషన్ రెండు ఒకేసారి కలిసి చూసేపాటికి అసలు నా కోసమే వచ్చిందేమో ఈ వాక్యము, మనం మారాలి, ఇలా ఉండకూడదు, మనం చేసిన తప్పుల వల్లే నా భార్య పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఇక మీద అలా చేయకూడదని చెప్పేసి ఒక బలమైన నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి
పాస్టర్ గారు భూషణం పాస్టర్ గారు ఎప్పుడు బుధవారం వాక్యం పెడతారా, లైవ్ పెడతారా అని చెప్పి ఎదురు చూస్తూ వచ్చేవాడిని. అలా చూస్తూ వచ్చే కొద్దీ అక్కడ నా మనసులో కూడా కొద్దిగా ఎప్పుడు లేని సంతోషంలాగా అనిపించింది. దానికి తగ్గట్టు కూడా బాగా ఇంకా బలపడాలని ఆలోచనతో పాస్టర్ గారికి ఫోన్ చేసి ఎప్పుడు ప్రార్థన చేయించుకోవడం, మా రత్నం పాస్టర్ గారికి ఫోన్ చేసి నీలో మార్పు వచ్చిందిలేరా, నీకు ఇంకా మంచి రోజులు వస్తాయిలే, నువ్వేం టెన్షన్ పడొద్దు అంటే సరే పాస్టర్ గారు అని చెప్పి పాస్టర్ గారికి అయితే ఎప్పుడైతే తలొచ్చి అనుకోగా సంఘంలో మెదుగుతున్నానో ఆ టైంలో ఏమైందంటే మా ఏరియాలోనే మాకు ఒక 2 ఇళ్ళు ఉన్నాయి. అక్కడ పక్కన ఒక సైట్ వేరే వాళ్ళు కబ్జా చేశారు. కబ్జా చేస్తే మా ఫ్రెండ్ అంటే ఎప్పుడు నాతోనే ఉండేవాడు కుర్రాడు ప్రసాద్, ఆ అబ్బాయి పేరు కూడా ప్రసాద్. ఆ కుర్రాడు ప్రసాద్ అని చెప్పేసి అన్న స్థలం మనకు కావాలన్నా అని చెప్పాను. సరే మాట్లాడదాంలే అని చెప్పేసి వేరే వాళ్ళతో మాట్లాడి తీసుకుందాము అనుకున్న టైంలో నాకు విజయవాడ నుంచి పాస్టర్ గారు ఫోన్ చేసి, ప్రసాద్ నువ్వు కోయట్ వెళ్ళిపోతున్నావు ఉంటాయి కదా, నాకు ఒక స్టాండ్ చేసి వాళ్ళు చర్చిలో అడిగారు. ఆయన లేదు బలవంతం పెట్టేశాడు. బలవంతం పెట్టిన తర్వాత నేనేం చేశాను, సరే పాస్టర్ గారు వస్తున్నాను అని చెప్పేసి నేను తిరుపతి నుంచి విజయవాడ వెళ్ళి ఆ స్టాండ్ తయారు చేస్తున్నాను. ఆ రోజు సాయంత్రం నాకు ఫోన్ చేశారు ఈ ప్రసాద్ అనే కుర్రాడు. ఫోన్ చేసి అన్న చైతన్యపురంలో ఫంక్షన్ ఉందన్నా, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు. నేను కొండ మీద ఉన్నంతప్పుడు నేను అబద్ధం చెప్పాను. సరే నువ్వు రా, నీకోసం వెయిట్ చేస్తాను. నేనేం చేస్తాను, వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే నాకు 1 గంట సేపు 2 గంటలు చూసి వెళ్ళిపోతారనేసి. కరెక్ట్గా మళ్ళీ 2 గంటల తర్వాత ఫోన్ చేసి మా బావ ఫోన్ చేసి ప్రసాద్ నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు. నేను కొండ మీద ఉన్నాను. ఏమైందంటే నువ్వు చైతన్యపురం రావద్దు, ప్రసాదం చంపేశారని చెప్పాను. అక్కడ దేవుడు పాస్టర్ గారు నన్ను పిలిచి నాకు స్టాండ్ కావాలని నన్ను పిలిపించి దానివల్ల నేను విజయవాడ లేకపోతే నేను ఆ ఫంక్షన్లో ఉండేవాడిని, నన్ను కూడా చంపేసేవాడు. అక్కడ దేవుడు అసలు ఎంతగా కాపాడిన దేవుడికి నేను ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను. ఈ సాక్ష్యం దేవుడు ఆశీర్వదించున్నాను.